వేమూరు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు వేమూరు మండల కూటమి నాయకులతో విస్తృత స్థాయి సమావేశం జరిగినది। ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలలో జరగనున్న కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి కూటమి పార్టీల అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అభ్యర్థిగా ప్రకటించిన సంగతి అందరికీ విదితమే। ఈ రోజు గుంటూరులో రాజా నామినేషన్ వేస్తారు। ఈ కార్యక్రమానికి వేమూరు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు। గత 5-6 రోజుల నుంచి మనం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికకి సంబంధించి తెనాల్లో 5-6 రోజుల క్రితం ఒక సాధారణ సమావేశం జరిగింది నియోజకవర్గ స్థాయిలో। నిన్నటి రోజున అమర్తలూరు, చుండూరు మండలాలు, మొన్న కొల్లూరు, బట్టిపల్లి మండలాల సమావేశం జరిగింది। ఈరోజు వేమూరు అంటే కింద స్థాయి దాకా మనం ఈ కార్యాచరణ ఎందుకు తీసుకెళ్తా ఉన్నామంటే మిమ్మల్ని ఈ ఎన్నికల పట్ల నిబద్ధతతో పనిచేయించాలనే ఒక ఆలోచనతో రోజు ఇదే పని చేస్తా ఉన్నాను నేను। దాదాపు 5 రోజులు 6 రోజుల నుంచి ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట కలిసి మీతో మాట్లాడి ఎమ్మెల్సీ ఎన్నికల గురించి గుర్తు చేసి ఏ విధంగా ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయంలో మీ అందరినీ భాగస్వాములు చేయాలని చెప్పే ఆలోచనతో నేను ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నా। ఎందుకంటే గెలుపు అనేది సునాయాసంగా జరిగింది, అది కాదు మనకు కావాల్సింది। ఎన్నిక అనేది ఏకపక్షంగా ఉండాలి। ఎప్పుడూ రానటువంటి మెజార్టీతో ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ గారు గెలుపొందాలి। ఆ గెలుపులో కూడా ప్రధానంగా వేమూరు, తెనాలి నియోజకవర్గాల పాత్ర ప్రస్ఫుటంగా కనపడాలనేది నా కోరిక। మన దగ్గర ఏంటంటే తక్కువ ఓట్లే కనపడతాయి। 8600 ఈ నియోజకవర్గంలో ఉన్నాయి, మీ మండలంలో 1650, 1700 దాకా ఉన్నాయి। మొత్తం మీద 9000 లోపే మన నియోజకవర్గం ఓట్లు ఉన్నాయి। తెనాల్లో 23,000 ఓట్లు ఉన్నాయి। ఆ 23,000లో కూడా వేమూరు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే 4-5,000 ఓట్లు ఉంటాయి। సరే, ఎవరో ఎన్ని ఓట్లు ఉన్నాయనేది కాదు, రిజిస్టర్ అయిన ఓట్లలో అత్యధిక శాతం ప్రేమపూర్వకంగా రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు చేసే విధంగా ఓటర్ని ఒప్పించాలి। ఈ ఓట్లలో అత్యధిక శాతం మీరు ప్రత్యేక చొరవ తీసుకొని చేర్పించి ఎన్రోల్ చేసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి మళ్ళా ఎన్నికలోపు 4-5 సార్లు ప్రతి ఓటర్తో కూడా మాట్లాడి ఏ ఓటర్ ఎక్కడున్నాడు, ఏం చేస్తా ఉన్నాడు, ఊళ్ళో ఉన్నాడా, ఊళ్ళో ఉద్యోగస్తుడా, లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయా, నిరుద్యోగ పట్టభద్రుడా, పక్క ఊళ్ళో ఎక్కడన్నా హైదరాబాద్లో కానీ ఇతరత్ర ప్రదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అనేది గమనించి ఆ వ్యక్తులతో మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రతి 30 మంది ఓటర్లకి ఒక నాయకుడిని గుర్తించి పేర్లు ఇమ్మని చెప్పి నేను అడుగుతా ఉన్నా। ఆ నాయకులు ఆ ఓటర్తో ప్రతిరోజు కూడా మీరు మాట్లాడుతూ ఉండాలి। కనీసం అందుబాటులో ఉంటే 4-5 సార్లు కలవాలి। ఫోన్లో ఎప్పటికప్పుడు సంప్రదించి మరి ఆ ఓటు అనేది మనకి చేరే విధంగా పోలింగ్ రోజు వరకు కూడా మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరచడానికి ఆ 30 మందికి బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది। వారితో పాటు ఆ గ్రామంలో, మండలంలో